నీ అభిప్రాయం సరైనదే అనే విశ్వాసం నీకు ఉంటే చాలదు. వాస్తవాల ఆధారంగా ఇతరులను ఒప్పించగలిగేవిగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు మీ మాట, మీ ప్రవర్తన తీరుతెన్నులే నలుగురిలో మీ స్థానాన్ని నిలబెడతాయి. ఎప్పుడూ మీ మాటే చెల్లుబాటు కావాలని చూడకండి. ఆ ఆలోచన మీ అహాన్ని పెంచి పోషిస్తుంది. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. చెడువారితో స్నేహం ఎన్నటికైనా ముప్పు తెస్తుంది. ఇతరులను మోసగించి గెలవటం కన్నా ఓడిపోవటమే ఉత్తమం. పగలు దిగులు పడటానికి తీరిక లేనివారు, రాత్రి దిగులు రాకముందే నిద్రలోకి జారుకునేవారు చాలా అదృష్టవంతులు. మనల్ని పొగుడుతున్న అబద్ధాన్ని ఆనందంగా స్వీకరిస్తాం. మనకు చేదు కలిగించే నిజాన్ని స్వీకరించలేము. ఆడంబరాలకు పోవద్దు. ఉన్న వాటిని పోగొట్టుకొని లేనివాడిగా మారొద్దు. ఒక తెలివైన వ్యక్తిని అడిగారు, కోపం అంటే ఏమిటి అని. అతను చక్కని సమాధానం ఇచ్చాడు. వేరొకరి తప్పుకు మనకు మనం శిక్ష వేసుకుంటే అదే కోపం అన్నాడు. తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినటం వివేకవంతుల లక్షణం. అబద్ధాలు చెప్పేవారికి ఎంతో జ్ఞాపక శక్తి ఉండాలి. అబద్ధానికి మించిన అవలక్షణం లేదు. నిజాయితీని మించిన సంస్కారం లేదు. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తప్పుల్ని సరిదిద్దుకుంటారు. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం ఎన్ని నిజాలు చెప్పినా రాదు. అందుకే మన అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడూ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అప్పుడే సంతోషం, అంతలోనే బాధ. ఏంటో జీవితం. ఏదైనా స్వీకరించే లోపలే నేనున్నానంటూ మరొకటి పలకరిస్తుంది. అందరినీ నమ్మటం, ఎవరినీ నమ్మకపోవటం రెండూ ప్రమాదకరమే. మన ఆలోచన పుష్పంలా వికసించేదిగా ఉంటే ముళ్ళ బాటనైనా సులువుగా దాటగలం. అబద్ధాలు ఆడేవారికి గుణాలన్నీ నశిస్తాయి. తప్పు చేయాలంటే భయపడేవారికి అదొక్కటే భయం. తెలిసి కూడా తప్పులు చేసేవారికి అన్ని భయాలే. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారినే నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.